బ్రో నీ హెయిర్ కేర్ చెప్పు బ్రో. లాంగ్ హెయిర్ గ్రో చేయాలి వితౌట్ హెయిర్ ఫాల్ అంటే హెయిర్ కేర్ ఏంటి అంటే, నేను నార్మల్ గా వచ్చేసరికి ఫస్ట్ థింగ్ స్లీప్, డైట్, రెగ్యులర్ గా వర్కౌట్స్ ఖచ్చితంగా నేను చేస్తాను. స్లీప్ 8 అవర్స్ లేకపోతే 7.5 అవర్స్ అని ఖచ్చితంగా తీసుకుంటాను. స్ట్రెస్ కొంచెం వీలందుకు తగ్గించుకోవడం ట్రై చేస్తాను. ఆ తర్వాత రెగ్యులర్ గా నేను సన్లైట్ తీసుకుంటాను. ఇవి నార్మల్ గా నేను చేసేది నా హెల్త్ రొటీన్, నా ఫిట్నెస్ రొటీన్ వీటిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు హెయిర్ పరంగా ఏం చేస్తాను లాంగ్ హెయిర్ కోసం, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కుంకుడు వాడతాను. షాంపూలు ఏంటి వాడను, నేను కుంకుడు వాడతాను. రెండోది వచ్చేసరికి హెయిర్ ఆయిల్ వచ్చేసరికి నేను ఈ హెయిర్ ఆయిల్ వాడతాను. ఇది నా హెయిర్ ఆయిల్, బీఎస్ సార్ హెయిర్ ఆయిల్ వాడతాను. ఇది నేను చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను. కోల్డ్ ప్రెస్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ తో తయారు చేసింది కోల్డ్ ఇన్ఫ్యూజన్ హెయిర్ ఆయిల్ బయట మార్కెట్ లో ఎక్కడ దొరకట్లేదు మీరు చూస్తే కనుక. కాబట్టి నేనే ఇంట్లో తయారు చేసుకుని వాడుకుంటాను చాలా సంవత్సరాల నుంచి. నాకేంటి ఐడియా వచ్చిందంటే, ఇది ఎవరో బయట ఎక్కడ దొరకట్లేదు కదా, జనాలకి ఇది ఇస్తే యూస్ఫుల్ గా ఉంటాయి కదా అని చెప్పేసి నేను జనాలకి తయారు చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసరికి హెయిర్ అనేది ఇది వాడతాం. హెయిర్ ఆయిల్ నీట్ గా సాయంత్రం కానీ లేదంటే తెల్లవారుజాము రాసుకుంటాం. తెల్లవారుజాము రాసుకుంటూ 2-3 అవర్స్ ఉండి తలస్నానం చేస్తాను. లేదా ముందు రోజు సాయంత్రం రాసుకుంటే తర్వాత రోజు వదిలి స్నానం చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా రోజు కానీ లేకపోతే రోజు తప్పించిన రోజు కానీ 2-3 మినిట్స్ హెడ్ మసాజ్ చేసుకుంటాను. ఫింగర్ టిప్స్ తోటి స్కాల్ప్ మసాజ్ చేసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసరికి తలస్నానం అయిపోయిన తర్వాత నేను హెయిర్ ఎలా పడితే అది తుడుచుకోను. నార్మల్ గా ప్యాక్ డ్రై చేసుకుని నీట్ గా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటాను. నాది ఒత్తుతల కాబట్టి హెయిర్ అంతా ఆరడానికి అరగంట పడుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి నీళ్లు దూకుంటాయి. దూకోవడానికి కూడా బోల్డ్ చిక్కులు ఉంటాయి. అవన్నీ నీటికి తిప్పుకొని దూకునేసరికి ఒక అరగంట పడుతుంది. అయినా పర్లేదు, ఎందుకంటే హెయిర్ హెల్దీగా ఉంటుంది. బై.